3T టీవీ న్యూస్ కి స్వాగతం। జడ్చర్ల మినీ స్టేడియంలోని కొనసాగుతున్న క్రికెట్ అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరాలను జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ సందర్శించారు। గత నెల రోజులుగా కొనసాగుతున్నటువంటి వేసవి శిబిరాలు ఏ విధంగా నడుస్తున్నాయో పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంపియన్లు ఊరికే కారు, కఠోర శ్రమ పట్టుదల సాధించాలి అనే తపన ఉండాలి। వేసవి శిక్షణ శిబిరాలను ఉపయోగించుకుని క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా ఎదగాలన్నారు। కోచ్లు మొయిన్ శ్రీనివాసులు క్రీడాకారులకు ఇస్తున్న తర్ఫీదు తెలుసుకుని వారిని ప్రశ్నించారు। జడ్చర్ల మినీ స్టేడియానికి వ్యాపారవేత్త రామిరెడ్డి అందిస్తున్న సేవలను తెలుసుకుని ఆయనను అభినందించారు। రామిరెడ్డి లాంటి వారు ఊరికి ఒక్కరు ఉన్న ఎంతో మంది క్రీడా ఆణిముత్యాలు వెలుగు తీయబడతారని కొనియాడారు। భవిష్యత్తులోని జడ్చర్ల క్రీడలు అభివృద్ధి చెందేందుకు తన వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానన్నారు। బిల్డింగ్ మొత్తం కలర్ అయింది టోటల్ అంతా పెయింటింగ్ బిల్డింగ్ మొత్తానికి దీనికి మీదికి వెళ్ళారు సార్ మొత్తం అయితే ఒకసారి వినోద్ కాంబ్లీ కానీ ఎవరన్నా కానీ క్రికెటర్ను తీసుకుంటే చిన్న ఏజ్ నుండే వాళ్ళు పైకి వస్తారు। ఎందుకు అంటే ఆ ఏజ్ నుండి నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో నీవు టెక్నిక్లో కానీ టాక్టిక్స్లో కానీ బేసిక్స్ ఫండమెంటల్స్లో కానీ మీకు మీకు ఒక కమాండింగ్ ఉంటుంది స్పోర్ట్స్ మీద। ఎప్పుడైతే మీకు ఒక స్పోర్ట్స్లో కమాండింగ్ ఉన్నది అని అంటే దానికి ఏం చేయాలంటే ముందు ఎర్లీ ట్రైనింగ్ మనం స్టార్ట్ చేయాలి। ఇప్పుడు చైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఎందుకు ఒలింపిక్స్లో ముందుకు వస్తున్నారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 5, 6, 4 ఆ ఏజ్లోనే వాళ్ళు స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు। ఆ స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఒలింపిక్స్లలో అట్లా వస్తున్నారు। అక్కడ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ స్కూల్స్ బాగున్నాయి మన దగ్గర। స్టేట్ మొత్తంలో 3 స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి। అక్కడనేమో కొన్ని మండలాలకు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంటాయి, డిస్టిక్ ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంటాయి, మళ్ళీ ఒక స్పోర్ట్స్ స్కూల్ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి। ఇక్కడ నుండి ఛాంపియన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే దగ్గర చేస్తారు। నీ పర్ఫార్మెన్స్ సబ్ జూనియర్లో బాగుంటే జూనియర్లో అట్లా ఉంటుంది। సో అందుకే మీరు హార్డ్ వర్క్ బాగా చేయాలి। జడ్చర్లకు అటు మన మహబూబ్ నగర్కు అటు స్టేట్కు మంచి పేరు తీసుకురావాలి। మొన్న చూసారు మీరు T20 వరల్డ్ కప్, ఒక్కొక్క ప్లేయర్ని చూడండి, ధోని ఎంత కూల్గా ఉంటాడు చూడండి। వికెట్ పోయినా అంతే కూల్గా ఉంటాడు, వికెట్ తీసినా అంతే కూల్ ఉంటాడు, ఈవెన్ వరల్డ్ కప్ కొట్టినా కానీ అంతే కూల్గా ఉంటాడు। సో అందుకే అటువంటి కూల్నెస్, అగ్రెషన్ విత్ కూల్నెస్ అంటారు। మనసులో ఎట్లా ఉండాలంటే వీడు వికెట్ తీయాలి, నేను 6 కొట్టాలి అనే ఆ అగ్రెషన్ ఉండాలి, ఆ ఉద్రేకత ఉండాలి, దాంతోపాటే అంత కూల్గా ఉండాలని। స్పోర్ట్స్ ఎంత డిసిప్లిన్ నేర్పిస్తుంది అంటే మనిషికి మీకు వేరే ఎక్కడ నేర్పియదు। ఓడిపోయినప్పుడు ఎలా గెలవడం అనేది ఒక పట్టుదల నేర్పుతుంది స్పోర్ట్స్। ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలనేది నేర్పుతుంది స్పోర్ట్స్। మీ అపోనెంట్తో ఎలా ఉండాలని నేర్పుతుంది। అపోనెంట్ ఎప్పుడైతే మీరు 6 కొట్టారో వాడికి కోపం వస్తుంది, అయిపోయిన తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూల్ అయిపోతారు। సో అటువంటి డిసిప్లిన్ అనేది మనకు స్పోర్ట్స్లో నేర్పుతుంది। మీరు కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మన ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్కి మంచి పేరు తెస్తారని నేను అనుకుంటున్నాను। ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మోయిన్ గారికి ఇండివిజువల్ గేమ్లో మెయిన్ కావాల్సింది రెండే, ఒకటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, రెండవది హార్డ్ వర్క్ ఉండాలి। జమైకా తెలుసు కదా మీకు, సెల్ఫ్ ఓల్డ్ కంట్రీ, అక్కడ ఏం లేదు, పచ్చి కూరగాయలు తింటారంట వాళ్ళు, అంటే ఎక్కువ శాతం కూరగాయలే తింటారంట। క్లైమేట్ కండిషన్ చాలా బాగుంటుంది అక్కడ। వాళ్ళు ఒక్కసారి రన్నింగ్ చేసినా వాకింగ్ చేసినా కొన్ని 20 కిలోమీటర్లు మినిమం 15 కిలోమీటర్లు అట్లా పరిగెడతారు। స్కూల్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుండి అక్కడే వెళ్తాం మనం, కానీ వాళ్ళు ఒక 20 కిలోమీటర్లు నడిచి పరిగెత్తుకొని వెళ్తారన్న। మీకు తెలుసు మిల్కా సింగ్ కూడా ఈరోజు ఎందుకు అంత పేరు తెచ్చాడంటే ఆయన ఒక 25 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్తుండేనండి। ఆ సినిమా చూడండి మీరు అందరూ, 25 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు, అందుకే ఛాంపియన్ అయింది। అందుకే మీరు కూడా ఎప్పుడు కానీ
ఎక్కడైనా చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళండి. మెయిన్ రోడ్ మీద కాకుండా పక్కకు సైడ్కి వెళ్తూ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళండి. మార్నింగ్ టైం అయితే వాకింగ్ రన్నింగ్లో రండి ప్రాక్టీస్కి. ఏదైనా వెహికల్ మీద కాకుండా రన్నింగ్లో రండి. ఇక్కడ వచ్చి ఒకసారి మీ సార్ ఏం చెప్పాడు, ఒక 10 రౌండ్స్ వేయంటున్నాడు అనుకో, 24 రౌండ్స్ వేయాలి, డబుల్ వేయాలి మీరు. అప్పుడు మీరు ఛాంపియన్స్ అవుతారు. ఎందుకంటే ఛాంపియన్స్ అనేది ఉట్టిగా పుట్టుకరారు, హార్డ్ వర్క్తోని వాళ్ళు వస్తారు, ఓన్ టాలెంట్తో వస్తారు. ఆ ప్రాక్టీస్తోని సార్ చెప్పినవి అన్నీ చూసి ఈరోజు చూడండి, ఏ టీవీలో చూస్తే మీకు ఈజీగా మీకు టెక్నిక్ ఏందనేది అర్థమవుతుంది. మా టైంలో అట్లా లేకుండా మేము నేర్చుకోవాలంటే సీనియర్ చూసి నేర్చుకున్నాం. కానీ ఒకసారి మీరు టీవీ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఒక క్రికెటర్ ఎలా 6 కొడుతున్నాడు, ఎలా డిఫెన్స్ చేస్తున్నాడు, ఎలా ఫుట్వర్క్ అవుతున్నది అనేది అవన్నీ తెలిసిపోతుంది. అట్లనే మీరు కూడా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కానీ ఏమి హుసేన్ బోల్ట్ ఏం కాంపిటీషన్ ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారంటే వచ్చేస్తుంది. ఇండియన్ క్యాంప్ అథ్లెటిక్ ఇండియన్ క్యాంప్ అనగానే వచ్చేస్తాయి. అలా చూసుకుంటూ కూడా చేయాలి. సో ఏంటి లేదు, మెయిన్ అథ్లెటిక్స్ అంటే మాత్రం ఓన్లీ ఇండివిజువల్ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ ఉంటే, కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటే ఆటోమేటిక్ మీకు పైకి వస్తారు. పిటి ఉషా చూడండి, ఎక్కడి నుండో ఇప్పుడు ఆమె పేరు చెప్తున్నాం, ఇంత గ్రేట్ ఆమె. అర్జున్ అవార్డు, ప్రతి ఒక్క అవార్డు వచ్చింది ఆమె, పద్మశ్రీ, ప్రతి ఒక్క అవార్డు వచ్చింది ఆమె. సో ఎందుకు ఆమెను ఇంట్లో మనం తెలుసుకుంటామంటే ఉట్టిగా రాలేదు, అవన్నీ హార్డ్ వర్క్ వచ్చింది. మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.